వాగ్దానము మనకి నేర్చుకుందామా? రండి. మీ చేతిలో బైబిల్ ఉంటే మీరు తెరిచి చూడండి. ఈ వాగ్దానము మమ్మల్ని నేర్చుకుందామా? నేను చెప్తాను, మీరు జాగ్రత్త వినండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుండి చూద్దామా? అక్కడ ఒక మొదటి అంశము మాటలు పలికిన మాటలు అక్కడ రాయబడి ఉంది. ఇక అక్కడేమో అబద్ధ ప్రవక్తను కూర్చి ఆ మాట చదువుతామా? రండి. మీరు మీ చేతిలో బైబిల్ ఉంటే తెచ్చి చూడండి. రండి చదువుతామా? అబద్ధ ప్రవక్తను కూర్చి జాగ్రత్త పడుంది. వారు గొర్రెల చర్మము వేసుకుని మీ యొద్దకు వస్తున్నారు, గాని లోపల వారు క్రూరమైన తోడేలు. ఇది అన్నాడు. మీరు మీ యొద్దకు వస్తున్నారు, అబద్ధ ప్రవక్తలను మీ యొద్దకు వస్తున్నారు, కానీ మీరు నమ్మకుడి అన్నాడు ప్రభుని. మొదటి అంశము, గొర్రెలు చర్మము వల్లే వస్తున్నారు మీ దగ్గరికి, కానీ వారి కోసం మీరు పట్టించుకోవద్దు. వారి కోసము నువ్వు పట్టించుకోను. వారికి మాయ మాటలు చెప్తారు, వారికి సత్త మాటలు చెప్పుకొని మీరు ముంచేస్తారు అన్నాడు ప్రభుని. కాబట్టి వారు చూసి మీరు దిగులు పడొద్దు, వారు చూసి మీరు భయపడొద్దు అన్నాడు. మళ్ళా వారు చూసి మీ హృదయములు కలవర పడొద్దు అన్నాడు ప్రభు. దాని గురించి మొదటి అంశము, గొర్రెల చర్మము వల్లే మీ యొద్దకు వస్తున్నారు. కాబట్టి వారి మాట మంచి మాట చెప్తారు, నీటి మాట, మంచి మాట పలుకుతాను మీ యొద్దకు వచ్చుకొని అన్నాడు ప్రభు. కానీ వారి మాట కోసము ఉట్టదే గాలి మాట అది అన్నాడు ప్రభు. కానీ తన హృదయంలోని ఏముంది? తన హృదయంలోని ఫలము లేదు, ప్రభు ఫలము లేదు, ప్రభు చిత్తాన్ని కాదు, ఇది ప్రభు చిత్తాన్ని నెరవేర్చలేదు అన్నాడు. కాబట్టి దాంట్లోని ప్రభు చిత్తము కాదు అన్నాడు. దాని గురించి ఆ మాట మీరు నమ్మితే అబద్ధములు ప్రవక్తలు మీ దగ్గరికి వస్తారు. ఎవరి దగ్గరికి వస్తారది? క్రీస్తులోనికే, క్రీస్తులోని వారికి అబద్ధం బోధకుడు చేస్తారు, అబద్ధ ప్రవక్తలు చేస్తారు, మనలోనే వస్తున్నారు. ఇది క్రీస్తులోనే వారికి నేను అబద్ధం ప్రవక్తలునే చేస్తాను అనుకొని మీ యొద్దకు వస్తారు, కానీ అక్కడ ఏది లేదు, ప్రవక్తలు కానీ వారికి ఫలము లేదు. దాని గురించి అబద్ధ ప్రవక్తలు కూర్చి మీరు మాటలు వెనుకండి అన్నాడు ప్రభు. లాస్ట్లోని అన్నాడు, లాస్ట్లో తూడేలలాగా మీ యొద్దకు వస్తారు, తూడేలలాగా మీ యొద్దకు వస్తారు, కానీ ఆ తూడేలు మీరు నమ్మితే, ప్రభు అన్నాడు, తూడేలలాగా మీరు నమ్మితే మీరు అక్కడికే మీరు వెళ్ళిపోతారు అన్నాడు. కాబట్టి గొర్రెలలాగా మీ యొద్దకు వస్తారు, తూడేలలాగా మీ యొద్దకు వస్తారు, కానీ వారి కోసం మీరు నమ్ముకుడి అన్నాడు. నేను ఎప్పటికి వస్తాను నాకే తెలీదు. రేపు దేవుడిని వస్తాడు, ఎల్లుండినే దేవుడు వస్తాడు అంటాడు, కానీ వారి కోసం మీరు పట్టించుకోవద్దు. అబద్ధము ప్రవక్తలు ఇలాగే చెప్తారు, కానీ వారికి వాక్యము సరిగా తెలియలేని వారికి చెప్తారు. దాని గురించే వారి కోసము బోధకుడు నమ్ముకుడి అన్నాడు. దాని గురించే ఎవరికి ప్రవక్తలు ఖచ్చితంగా వారికి ప్రభువుని ఆత్మని ఉన్నారు, వారికి ప్రభువుని ఆత్మ నడుచుకున్న వారికి ఆయనే ప్రవక్త అన్నాడు. దొంగ ప్రవక్త మీ యొద్దకు వస్తారు అన్నాడు ప్రభు. దొంగ ప్రవక్త మీ యొద్దకు వస్తారు. ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఫలము లేదు, ప్రభుని ఫలము లేదు. యేసునితో నేను నడుచుకుంటానంటాడు, కానీ ఒక్క క్షణమైన
ఒక్క అడుగులు కూడా వేయలేకపోతున్నారు. కాబట్టి ఏముంది వాళ్ళ దగ్గరికి? బలము లేదు, వారికి శక్తి లేదు. ఎప్పుడైతే అబద్ధం ప్రవక్తలు మాటలు చెప్తారో, కానీ ఎప్పుడైతే గాలిని వస్తుంది, తుఫానులు వస్తుంది, వారి దగ్గరికి ఏముంటాయి? ఎలాగా గాలిని వచ్చినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు చెట్టు ఎరిగిపోతుంది, అలాగే అబద్ధము ప్రవక్తలు కూడా అలాగే పడగొడతాయి అనుకొని దేవుడిని చెప్పాడు. కాబట్టి మీరు అబద్ధము బోధకుడు మీరు చెప్పుతున్న విన్నరనుకో, మీరు కూడా పడగొడతాడు అన్నాడు. దాని గురించి వారి కోసం మీరు భయపడుకుడి, వాడి కోసం వరకు నమ్ముకుడి అన్నాడు. ఈ వాగ్దానము ఇది మీ గురించే. ఈ వాగ్దానము ఈ ఈ వాగ్దానం కూడా మీ గురించే. ఈ కార్యము కూడా మీ గురించే. మీరు వింటే మీరు లోపలకు దూసుకు వెళ్ళిపోతుంది ఈ వాగ్దానము. దాని గురించి ఈ సహాయం కోసం మీరు నమ్మండి. ఈ సహాయం కోసం మీరు అనుగ్రహించి, ఈ సహాయం కోసం మీరు బలపరిచి, మీరు క్రీస్తుతో నడుచుకోండి. అబద్ధం ప్రవక్తలు అంటాడు, నేను క్రీస్తు కోసం నడుచుకుంటానంటారు, కానీ వారికి ఏమీ లేదు, బలము లేదు. తన హృదయంలో బలము లేదు, కాబట్టి నడుచుకోలేదు. కాబట్టి ఏంటంటాడు, మీరు క్రీస్తులోనే ఉంటానంతే, నా దగ్గరికి ఉంటానంతే, మీరు అబద్ధ బోధకుడు మీరు చెప్పుకోడి, ఒకరికి మీరు మోసపుకూడి అన్నాడు. ఇంకొకటి మళ్ళా అబద్ధం చెప్పుకోడి అన్నాడు. దాని గురించి అక్కడికి వెళ్ళొద్దు, ఏది నీకు చెప్పొద్దు. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు దగ్గరికి రావాలి, నీతిగా న్యాయముగా మీరు చెప్పాలి అనుకొని ప్రభు చెప్పాడు. ఇది కార్యములు, ఇది మంచి కార్యములు అనుకొని మీరు చెప్పండి. నీతిగా న్యాయంగా మీరు చెప్పితే మీ కోసము అధికం అవుతుంది, పరలోక